ఏలూరు జిల్లా కామవరపుగౌడ మండలం రావికంపాడు పంచాయతీ పరిధిలోని నొలకనివారిగూడెం వాస్తవ్యుడైన నొలకాని నెలరాజు యువకునిపై గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేసిన సంఘటనలో హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఇక వివరాల ప్రకారం రాజుకు తండ్రి వారసత్వంగా గ్రామంలో 2 ఎకరాల 32 సెంట్ల భూమి ఉందని, అయితే భూమిలోకి వెళ్లకుండా గ్రామస్తులు కొంతమంది అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినందువల్ల గ్రామానికి చెందిన కొందరు యువకులు తనపై దాడి చేసి తల పగలగొట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో కొంతమంది ప్రభుత్వ ఆసుపత్రిలో మేనేజ్ చేసి ఎమ్మెల్సీ నమోదులో తప్పుడు సమాచారం ఇచ్చారని, దీనివల్ల పోలీసులు చిన్నపాటి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధితుడైన నెలరాజుకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్పీ కార్యాలయంలో నెలరాజుతో పాటు కార్మిక నాయకుడు సుందర్రావు పాల్గొన్నారు. మాకు అక్కడ పొలం కూర్చు ఉంది సార్, వారిగూడెం గ్రామంలో సార్. అది మా తాతల కాడి నుంచి అలాగ మా నాన్నగారు తర్వాత మేము అలాగా సాగు చేసుకుంటున్నామండి. దాంట్లోనే తర్వాత అయితే ఏం జరిగిందంటే 4 సంవత్సరాలు బట్టి దాన్ని వెళ్తానికి కింద పై పొలం వాళ్ళు దారిని ఆక్రమించుకుని దారి అంటే వెళ్ళాలంటే ఆదూరి శ్రీను, రాయల లక్ష్మణ్ వీళ్ళు మా మీద దారిని పొలంలో కలిపేసుకుని మమ్మల్ని వెళ్తానికి వస్తానికి ఇబ్బంది పెడుతున్నారండి. దాని మీద మేము స్థానికంగా కొన్ని పంచాయతీలు మాట్లాడుకుని వాళ్ళు ఎంతకీ పోయేసరికి కలెక్టర్ గారికి పీజీఆర్ఎస్ ద్వారా పెట్టుకున్నామండి. కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి వచ్చింది. ఎంఆర్ఓ గారు స్థానికంగా చూసుకుని రికార్డుల ప్రకారం దారి ఉంది, ఈఆర్ఓ గారు కూడా దారి ఉందని చెప్పి మళ్ళీ సర్వే చేయకుండా మళ్ళీ ఏదో ఒత్తిడి చేస్తాం ఏదో రకంగా దాని మీద జరగకుండా మళ్ళీ వాళ్ళతో రేపు ఎంఆర్ఓ గారు ఏదో రకంగా వాళ్ళతో పరిష్కరించి చేసుకోండి అది అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళండి. మాకు ఏ విధంగా న్యాయం జరిగేది కదా. వాళ్ళతో మాట్లాడుకుంటే డబ్బులు కట్టమని అంత ఎంత 4-5 లక్షలు ఇంకా 10 లక్షలు ఒక రకంగా కదండి. అంత డబ్బు మేము కట్టలేక మళ్ళీ కలెక్టర్ గారికి ఆ విషయం చెప్పుకుంటాం. ఎంఆర్ఓ ఆర్డీఓకి చెప్పిన ఎంఆర్ఓ గారు కూడా పక్షపాతంగా ఉండేవారండి. ఏంటంటే మా పొలం అక్కడ ఎప్పుడు మేము పూర్వం నుంచి ఉంటున్నా సరే అక్కడ భూమి లేదు, వాళ్ళకి పట్టాలు లేవు, ఏమీ లేవు అని చెప్పి ఒకసారి రిపోర్ట్ రాసేవారండి. తర్వాత దాని మీద ఆర్డీఓ గారికి కలెక్టర్ గారు మళ్ళీ పెట్టుకుంటాంలో వాళ్ళు ఒకసారి దారి ఉంది స్పష్టంగా అని చెప్పి రాశారు. దారి కూడా తీసామని చెప్పి రాశారు, కానీ అది స్పష్టంగా అది మొత్తం చూపిస్తాం వెళ్ళిపోతాం, మళ్ళీ వాళ్ళు యథావిధిగా కలిపేసుకుంటాం. ఇటువంటివన్నీ జరుగుతాయని చెప్పి ఒకసారి మేము ఆర్డీఓ గారి దగ్గర కొంచెం చెప్పాము సార్ మా బాధ అంతా. ఆర్డీఓ గారు కూడా తక్షణమే దీన్ని పరిష్కరించండి, ఇలా ఇబ్బంది పెట్టకూడదు. అసైన్మెంట్ ల్యాండ్స్ అండి అన్నీ కూడా అసైన్మెంట్ ల్యాండ్స్ దారి లేకపోయినా సరే యాక్ట్ ఉంది కానీ దాని ప్రకారం దారి ఇవ్వాలి. మీరు ఉన్న దారిని ఎందుకు తీయలేకపోతున్నారు, లేదంటే పోలీస్ యాక్షన్ తీసుకొని పోలీస్ కంప్లైంట్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి వీఆర్ఓ మీద కూడా 2 సంవత్సరాలు బట్టి పరిష్కారం చేసి ప్రజా పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మన నెలరాజు ఛానల్ క్రితం జరుగుతుంది. అయితే పెద్దలు పరిష్కరిస్తారనుకున్నాం కానీ ఇంత హత్యా ప్రయత్నం దాకా వెళ్ళొద్దని మేము అనుకోలేదు. మనోడు మా పార్టీకి లెటర్ పెట్టి అన్నయ్య మీరు మాకు న్యాయం చేయాలన్నయ్య ఇలా జరుగుతుంది, నాకు పూర్వకాలం నుండి వ్యవసాయ భూమి ఉంది, దారి ఉండేది కానీ ఇప్పుడు దారి లేదనే మనోళ్ళే కొంచెం నా మీద ఇలా చేస్తున్నారు, అది చేసి పెట్టాలన్నయ్య, మేము కేసులు కట్టినా సరే ఎస్ఐ గారు నా మీద తలకాయ బద్దలు కొట్టేసినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు అని అన్నారు. ఇప్పుడు ఎస్పీ గారిని కలిసి ఎవరైతే ఇతని మీద హత్యా ప్రయత్నం చేశారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు అంటే సెక్షన్ 109 సెక్షన్ ప్రకారం హత్యా ప్రయత్నం చేస్తే తలకాయ బద్దలు ఏదైతే నాగరాజు పెట్టాడో పిటిషన్ పరిగణలోకి తీసుకొని ఇతని సేనికి పూర్వంలో ఎక్కడైతే దారి ఉందో దాన్ని తీసి ఇతని దారి ఎప్పించాలని, ఇతనిపై హత్యా ప్రయత్నం చేసిన వారిని చట్టపరమైన చర్యలు తీసుకొని వారిపై కఠినమైన శిక్ష పడేలాగా హత్యా ప్రయత్నం అనేది మళ్ళీ ఎవరి మీద జరగకపోకుండా వాళ్ళ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎంఎల్ ప్రజా పోరాట సమితి తరఫున ప్రభుత్వాన్ని కోరుచున్నాం.